మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని గహ్ పంజాబ్ గ్రామంలో జన్మించారు. 1947 భారత విభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశంలోని అమృత్సర్కు వలస వెళ్ళింది. చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి కలిగిన మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామికల్స్ మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి ఎకనామికల్స్లో డాక్టరేట్ పొందారు. మన్మోహన్ సింగ్ గారు తన వృత్తిని ఆర్థిక నిపుణుడిగా ప్రారంభించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో పనిచేయడంలో పాటు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆర్థిక వ్యవస్థపై ఆయన ఉన్న ఆలోచన పద్ధతి, దృష్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1990 దశకంలో ఆయన రాజకీయ రంగంలో ప్రవేశించారు. 1996 ప్రధానమంత్రి పివి నరసింహరావు హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా నియమించబడ్డారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను లిబరలైజ్ చేయడం, లైసెన్స్ రాజ్ తొలగించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఈ విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచాయి. 2024-2014 2 దఫాల పాటు యూపీఏ ప్రభుత్వంకు నాయకత్వం వహించి భారత 14వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆర్థిక అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, తెలుగు సమాచారం హక్కు చట్టం మరియు విద్యా హక్కు చట్టం వంటి పథకాలను ప్రవేశపెట్టారు. అమెరికాలో బహుముఖ అణు ఒప్పందం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రధానమంత్రిగా ఉండగా 2G స్పెక్ట్రమ్ కేసు, కోయల గేట్ కుంభకోణం వంటి వివాదాల కారణంగా ఆయన దారుణ విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన శాంతమైన స్వభావం, పాలన పట్ల ఉన్న నిజాయితీగా గౌరవాన్ని తెచ్చాయి. మన్మోహన్ సింగ్ గారు గుర్షరన్ కౌర్ను వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన ఎప్పుడు సాధారణంగా జీవిస్తూ ప్రజల మధ్య అనవసర ప్రసంగాలను ఎప్పటికీ దూరంగా ఉంచారు. మరణాంతరం వారసత్వం, మానవత్వం, మేధస్సు కలిగిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు.